హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2020లో విడుదలైన లవ్ యూ మై ఆరోగెన్స్ అనే థాయిలాండ్ రొమాంటిక్ కామెడీ మినీ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. ఈ స్టోరీ ఒక హీరో పేరు సన్. అతను ఒక పెద్ద సోషల్ మీడియా సెలబ్రిటీ. ఇంకా అతని దగ్గర ఒక స్పెషల్ సూపర్ పవర్ కూడా ఉంటుంది. అతను ఎదుటి వాళ్ళ యొక్క థాట్స్ ని రీడ్ చేయగలుగుతాడు. కానీ ఈ పవర్స్ మన సన్ ని ప్రతిరోజు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకంటే అతను ఒక్కసారి అలా బయటికి వెళ్తాడో లేదో చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఏమేమి అనుకుంటున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా అతనికి వినబడడం మొదలవుతాయి. దీనివల్ల అతని బ్రెయిన్ బాగా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్లే అతను కంప్లీట్గా సోషల్ మీడియాకి కూడా దూరం అయిపోదామని డిసైడ్ చేసుకున్నాడు. తన ఫ్యాన్స్ అందరినీ మర్చిపోయి మరి. ఈ రీజన్ వల్ల నిదానంగా లేజీగా మారి సోషల్ మీడియాలో కంటెంట్ అప్లోడ్ చేయడం పూర్తిగా తగ్గించేయడంతో తన ఫ్యాన్స్ అందరూ కూడా మన హీరోయిన్ సన్ని ఆరోగెంట్ స్టార్ అనే పేరు పెట్టి పిలవడం మొదలుపెట్టారు. ఫ్యాన్స్ అందరూ అన్న మాటల్ని పట్టించుకునేంత టైం కూడా లేదు మన సన్ దగ్గర. ఎందుకంటే సన్ ఇప్పుడు పూర్తిగా బిహేవియర్ వైజ్ కూడా చేంజ్ అయిపోయి ఉంటాడు. అందరూ పిలుస్తున్నట్టే అతను ఒక ఆరోగెంట్ స్టార్ లాగా అందరితో రూడ్ గా బిహేవ్ చేయడం కూడా మొదలు పెట్టాడు. అలా వీడియోస్ ఏమీ చేయకుండా బతికిస్తూ ఉన్న మన సన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన పీట్ వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేయబోతాడు. కానీ మన సన్ మాత్రం ఇంకా కదిలే ప్రసక్తే లేదన్నట్టుగా కూర్చొని ఉంటాడు. పీట్ ఇప్పుడు సన్ని తీసుకొని దగ్గరలోనే ఉన్న ఒక విలేజ్ కి వెళ్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆ విలేజ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వాళ్ళు కొన్ని డాక్యుమెంటరీస్ ని కూడా షూట్ చేద్దామని అనుకున్నారు. తన గురించి తనే ఆలోచించని సన్ కోసం పీట్ అంతలాగా ఆలోచించి మరీ ఇంతలాగా అడుగుతుంటే సన్ ఏమో మొండిగా బండరాయిలాగా కూర్చొని కదలనంటే కదలనంటాడు. నువ్వే కదరా లైవ్ గా జనాల్ని కలవడం నీకు ఇబ్బంది అవుతుందని 2 ఆన్లైన్ పేజెస్ క్రియేట్ చేయమన్నావు. ఆ తర్వాతే కదా నీకోసం ఒక ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్ పేజ్ క్రియేట్ చేశాను. ఫ్యాన్స్ బాగా పెరిగే టైంకి నీకు ఇంత లేజినెస్ ఎలా వచ్చింది అసలు? అంతమంది ఫ్యాన్స్ నీ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళని ఇగ్నోర్ చేయడం మంచి పద్ధతి కాదని అతని కళ్ళు తెరిపిస్తాడు. పీట్స్ అన్ని కొంచెం గట్టిగానే వాయించేస్తాడు. నీకు అసలు పని చేయడం ఇంట్రెస్ట్ లేదంటే చెప్పు, నేనే ఏదో ఒక టీ స్టాల్ పెట్టుకుంటాను. అక్కడన్నా కొంచెం డబ్బులు వస్తాయి. నీ కింద పని చేస్తుంటే అసలు డబ్బులే రావట్లేదు. నువ్వు అసలు వీడియో అప్లోడ్ చేస్తేనే కదా వ్యూస్ వచ్చేవి. వ్యూస్ వస్తేనే మనకి డబ్బులు వస్తాయి. ఆ మాత్రం కూడా అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా బుర్రకి ఎక్కట్లేదు అనుకుంటా. నువ్వు ఇంకేం మాట్లాడడానికి వీల్లేదు. మనం విలేజ్కి వెళ్ళే తీరుతున్నామని పీట్ అయితే ఆఖరికి సన్ని ఒప్పించేస్తాడు. సన్ కూడా ఇంకా చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వస్తుంది. దారిన పోతూ ఉన్న సన్ వాళ్ళ కార్ని ఎవరో ఒక వ్యక్తి అయితే లిఫ్ట్ కోసం ఆపేస్తాడు. వీడి పేరు టబ్ టబ్ అంట. వీడు మనసులో అనుకుంటాడు, ఓ వీడేనా ఆరోగెంట్ స్టార్, ఇతను నాకు ఇప్పుడు లిఫ్ట్ ఇస్తాడో ఇవ్వడో, చూడడానికి కొంచెం ఆరోగెంట్గా ఉన్నాడు, లిఫ్ట్ ఇవ్వడం అనుకుంటా, అడిగి వేస్ట్ అని వాడిలో వాడే చాలా ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి టప్ టప్ పక్కన ఒక బ్యూటిఫుల్ అమ్మాయిని మనం చూస్తాము. ఈ అమ్మాయి మన మూవీ యొక్క హీరోయిన్ పేరు ఆనా కూడా సన్ వాళ్ళని లిఫ్ట్ అడుగుదామని అనుకుంటుంది. కానీ ఈ లోపే సన్ వాళ్ళిద్దరిని పచ్చి బూతులు తిట్టయితే అక్కడి నుంచి కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆనాకి ఇంకా అర్థం కావట్లేదు, అసలు నేను ఇంకేం మాట్లాడలేదు, ఎందుకు ఈ అబ్బాయి ఇంత రూడ్ గా నాతో బిహేవ్ చేసి వెళ్ళిపోయాడా అని. ఆనా క్యారెక్టర్ గురించి చూస్తే తను ఒక లైట్ హార్టెడ్ అమ్మాయి. అందరితో ఎప్పుడు మంచిగానే ఉంటుంది. ఎవరిని కూడా హర్ట్ చేయాలనుకోదు. తను అస్సలు తన జీవితం గురించి కేర్ చేయదు. లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంది. అంటే మన సన్ యొక్క క్యారెక్టర్ కి కంప్లీట్ ఆపోజిట్ అనుకోండి. సన్ ఇంకా పీట్ వీళ్ళిద్దరూ కూడా ఆఖరికి విలేజ్ కి అయితే వచ్చేస్తారు. విలేజ్ లో వీళ్ళు ఇప్పుడు ఉండబోతుంది వీళ్ళిద్దరి యొక్క ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అయిన కేన్ అనే ఒక అబ్బాయి వాళ్ళ ఇంట్లో. కేన్ కూడా ఇప్పుడు ఇలాంటి ఒక డాక్యుమెంటరీని తీద్దామన్న ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కేన్ తో జాయిన్ అయిపోదాం అనుకుంటారు. కేన్ కి హెల్ప్ చేయడానికి కేన్ యొక్క జూనియర్ అయిన బ్రౌనీ అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఈ బ్రౌనీ మన సన్ కి చాలా చాలా పెద్ద ఫ్యాన్ గర్ల్ అంట. అందుకే సన్ మొహం చూడంగానే గట్టిగా అరిచి కేకలు వేసేసి సన్ని హక్ చేసుకోవడానికి వచ్చేస్తుంది. కానీ పీట్ అయితే సన్కి అడ్డంగా వచ్చేయడంతో పాపం బ్రౌనీ అయితే అతన్ని హక్ చేసుకోలేకపోతుంది. అదే టైంకి టప్ టబ్ ఇంకా ఆనా వీళ్ళిద్దరూ కూడా టైంకి అదే విలేజ్కి వచ్చేయగలుగుతారు. వీళ్ళిద్దరూ కూడా వీళ్ళందరిలానే ఆ కమ్యూనిటీ గురించిన ఏదో ఒక థీసిస్ని రాయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. టప్ టబ్ ఆనా కింద అసిస్టెంట్ లాగా పని చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ టప్ టబ్ ఇదే విలేజ్లో చిన్నప్పటి నుంచి పెరుగున్నాడంట. సో వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. వీళ్ళందరూ ఇంకొక ఇంట్లో ఉంటారు. కానీ అందరూ మాత్రం ఇదే విలేజ్ లో ఉండబోతున్నారు. ఫ్రెండ్స్ ముగ్గురు కూర్చొని వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంటరీ వీడియోస్ తీయాలన్న డిస్కషన్ అయితే పెడతారు. హీరో వాళ్ళు ఏం చెప్పినా చేస్తానంటాడు. కానీ అతనివి 2 కండిషన్స్ ఉన్నాయంట. మొదటిది, తన ఇంకొక బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ కేన్ ఉన్నాడు కదా, వాడు కూడా తన వీడియోస్లో అతనికి హెల్ప్ చేయాలి. రెండోది, అతను ఏ ప్లేస్కి వచ్చినా ఆ ప్లేస్లో 5 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉండకూడదంట. ఈ 2 కండిషన్స్కి ఇంకొక ఇద్దరు కూడా ఓకే అనడంతో వీళ్ళ వీడియో షూటింగ్ ప్రాసెస్ని రేపటి నుంచి మొదలు పెడదామని అనుకున్నారు. రాత్రి వర్క్ రిలేటెడ్ మ్యాటర్ గురించి తెలుసుకోవడానికి జనాలంతా కూడా బయటికి రావాల్సి ఉంటుంది. ఇక్కడే ఆనా ఇంకా సన్ ఇద్దరు కూడా మాట్లాడడం మొదలు పెడతారు.
ఆనా సన్ని అడుగుతుంది, నువ్వు ఎందుకు ఎప్పుడు ఇంత రూడ్గా ఉంటావని. దానికి సన్, నేను నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని అంటాడు. ఆహా, నువ్వు నాకేమీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నీ ఫ్యాన్స్ అందరితో కూడా అంత రూడ్గా ఉండడం నాకు కొంచెం నచ్చలేదంతే. అయినా నాకు నచ్చాల్సిన అవసరం కూడా ఉందని నేను అనట్లేదు, కానీ నువ్వు ఇవాళ ఈ పొజిషన్లో ఒక స్టార్ పేరుతో నిలబడగలిగావంటే ఇదంతా కూడా నీ ఫ్యాన్స్ ఇచ్చిన సపోర్ట్ వల్లే కదా. అలాంటి నీ ఫ్యాన్స్తో ఎందుకు ఇంత ఆరోగ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నావు, వాళ్ళు అసలు పట్టించుకోవడం కూడా మానేసావని క్వశ్చన్ చేస్తుంది. ఇంకా సన్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆనాకి ఏం రిప్లై ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే షూటింగ్ ప్రాసెస్ జరుగుతున్న టైంలో బ్రౌనీ పెద్ద ఫ్యాన్ గర్ల్ కాబట్టి పాపం తన ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ అన్నిటిని ఎంజాయ్ చేసేలా సన్ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తుంది. దీనివల్ల తను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. ఇది గ్రహించిన పీట్ అయితే వెంటనే బ్రౌనీని ఆ ప్లేస్ నుంచి అయితే వేరే చోటుకి పంపించేస్తాడు. సన్ మాత్రం ఇవాల్టి షూటింగ్ చేయనని ముందే చెప్పేస్తాడు. బికాస్ ఆ షూటింగ్ లొకేషన్లో చూస్తే ఎంతమంది జనాలు ఉన్నారు, అతను జస్ట్ 5 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదనే ఒక కండిషన్ని పెట్టాడు. అది మర్చిపోయి ఇంతమంది జనాల్ని ఇక్కడికి ఎలా తీసుకురాగలుగుతారనే ఒక ప్రశ్ననైతే అడుగుతాడు. అయినా సరే తన ఇద్దరి ఫ్రెండ్స్ మాత్రం, ప్లీజ్ రా ప్లీజ్, అలా అనొద్దు, షూటింగ్ ఇవాళే కదా మొదలు పెట్టాం, ఇవాళే మొదలుపెట్టి ఇవాళే ఆపేయమంటే బాగోదు కదా అని ఎలాగోలాగా అతన్ని కన్విన్స్ చేసి స్టేజ్ దగ్గరికి పంపిస్తారు. కానీ వన్స్ అతని ఇయర్స్ నుంచి ఇయర్ ఫోన్ని బయటికి తీసేసరికి అక్కడ ఉన్న జనాలందరి యొక్క థాట్స్ అతని బ్రెయిన్లోకి వచ్చేయడం మొదలవుతాయి. తన చెవులు బద్దలైపోయినట్టుగా అతనికి అనిపించడంతో ఇంకా అక్కడ నుంచోలేకపోతాడు. పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ నుంచి అయితే వేరే చోటుకి వెళ్ళిపోతాడు. ఆనా కూడా జనాలందరి మధ్యనే కూర్చొని ఉంటుంది. సన్ ఎందుకు ఇవాళ ఇలా పరిగెత్తాడు, అసలు తనకి అలా పరిగెత్తాల్సిన అవసరం ఏముంది, తను ఎందుకు అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడని ఆనా బ్రెయిన్లో కూడా బోల్డ్ అని డౌట్స్ రావడంతో తను కూడా సన్ వెనకాలే పరిగెత్తేస్తుంది. అతనికి ఏమైందో తెలుసుకోవడానికి చాలా నార్మల్గా, అసలు నువ్వు ఎందుకు ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చావని అడుగుతుంది. అసలు నేను నీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని చాలా గట్టిగా అయితే అరిచేస్తాడు. పాపం ఆనా ఫీల్ అవుతుంది. అయినా సరే మనందరము కూడా ఇక్కడ ఒక పెద్ద పాయింట్ని అయితే నోటీస్ చేయాల్సి ఉంటుంది. సన్ తన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఆలోచనల్ని రీడ్ చేయగలుగుతున్నాడు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆనా యొక్క బ్రెయిన్లో ఏం నడుస్తూ ఉంది, తను ఏం ఆలోచిస్తూ ఉందన్న ఆ థాట్స్ని అస్సలు రీడ్ చేయలేకపోతున్నాడు. ఇదేం మిస్టరీనో అతనికి కూడా అసలు అర్థం కావట్లేదు. ఆ రాత్రి సన్ కేన్ యొక్క బైసైకిల్ని తీసుకొని సరదాగా రౌండ్లు వేద్దాం అనుకుంటాడు. అదే టైంలో తను ఒక ఇద్దరిని కలవాల్సి వస్తుంది. వాళ్ళిద్దరిని కలిసిన తర్వాత ఎందుకో సన్ చాలా భయపడిపోతాడు. బికాస్ వాళ్ళు నెక్స్ట్ డే రాత్రి కల్లా ఈ ఊర్లో ఎవరో ఒకళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామన్న ప్లాన్ వేసుకున్నారు. కాబట్టి సన్ ఈ విషయాన్ని పీట్ ఇంకా కేన్కి కూడా చెప్పి వాళ్ళిద్దరిని కూడా అతనితో ఆ దొంగల్ని వెతికే పనిలో పడేలా చేస్తాడు. అంటే వీళ్ళ ముగ్గురు కలిసి ఇప్పుడు ఆ ఇద్దరు దొంగల్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో దట్ వాళ్ళ గ్రామంలో ఎవరో ఒకళ్ళ ఇంట్లో దొంగతనం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని. వీళ్ళ ముగ్గురు కూడా దారిన పోయే బోల్డంత మంది బైకర్స్ని ఆపుతారు. అందరిపైన అనుమానం పడతారు. కానీ ఆల్రెడీ సన్ ఆ ఇద్దరి దొంగల మొహాల్ని చూస్తున్నాడు కాబట్టి ఆ ఇద్దరి మొహాల్ని అతను గుర్తుపట్టగలుగుతాడు. దొంగలైతే వీళ్ళ ముగ్గురికి అసలు దొరకట్లేదు. బ్రౌనీ పీట్ దగ్గరికి వచ్చి, నీకు సన్ బాగా క్లోజ్ అనుకుంటే కదా, మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా, నాకు సన్ గురించి ఏమన్నా కొన్ని విషయాలు చెప్పొచ్చు కదా, అతనికి నేను చాలా పెద్ద ఫ్యాన్ అని అంటుంది. అయినా సరే సన్ నిన్ను ఏ రోజు పట్టించుకున్నదే లేదు, అతను అందరితో ఆరోగ్యంగా ఉంటాడు, అతనికి నువ్వు ఎందుకు ఇంత పెద్ద ఫ్యాన్వి అని అడుగుతాడు. సన్ ఇప్పుడు అందరితో రూట్గా బిహేవ్ చేస్తున్నాడేమో, కానీ నేను అతన్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నాను. అతని యొక్క జర్నీ స్టార్టింగ్ నుంచి అతన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను కాబట్టి అతని యొక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నేను సన్ని ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉంటాను. అతని పేజ్ని ఏ రోజు కూడా అన్ఫాలో చేయను. అతని యొక్క బిగ్గెస్ట్ ఫ్యాన్ గర్ల్గా నేనే ఉండాలనుకుంటున్నానని బ్రౌనీ అయితే అంటుంది. ఇంకో పక్క ఇద్దరు దొంగలు స్ట్రైట్గా ఆనా ఇంకా టబ్లని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేస్తారు. కరెక్ట్ టైంకి వీళ్ళిద్దరిని సేవ్ చేయడానికి సన్ ఇంకా కేన్ వీళ్ళిద్దరూ అయితే రాయల్గా ఎంట్రీ ఇస్తారు. కానీ ఆనా ఇంకా టబ్ల పర్సనాలిటీకి వీళ్ళిద్దరి యొక్క హెల్ప్ అస్సలు అక్కర్లేదంట. సన్ ఇంకా కేన్ తప్పటడుగులు వేసుకొని మాస్ ఎంట్రీ ఇచ్చినా సరే వాళ్ళిద్దరూ ఆ దొంగల్ని చితక్ కొట్టి వదిలేస్తారు. కేన్ అయితే ఆ దొంగలకి ఫైనల్ వార్నింగ్ ఇస్తాడు. నెక్స్ట్ టైం ఈ ఊర్లో దొంగతనం చేయాలనుకుంటే మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయించేస్తాడని. సో ఆ దొంగలు అయితే ప్రస్తుతానికి అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత రోజు సన్ షూటింగ్ చేస్తున్న టైంలో ముందైతే బ్రౌనీ గట్టిగా అరిచి మొదటిసారి డిస్టర్బ్ చేస్తుంది. తర్వాత బ్రౌనీ మనసులో అరుచుకొని డిస్టర్బ్ చేస్తుంది. మూడోసారి బ్రౌనీ ఇంకా టప్కి మధ్యన గొడవ జరుగుతుంది. నాలుగోసారి అందరినీ కూడా కామ్గా ఉండమని అరిచిన తర్వాత బ్రౌనీ ఇంకా టప్ ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకొని మరి మనసులోని గొడవ పడుతూ ఉంటారు. వన్స్ కాదు, ట్వైస్ కాదు, ఏకంగా 4 times సన్కి డిస్టర్బెన్స్ రావడంతో అతను ఫుల్గా ఇరిటేట్ అయిపోతాడు. ప్రతి ఒక్కసారి కూడా ఆనా సన్ యొక్క బిహేవియర్ని సరిగ్గా నోటీస్ చేస్తూ ఉంది. అసలు ఇతనికి ఏమవుతుంది, వీళ్ళు గొడవ పడితే అతనికి ఏంటంటే ప్రాబ్లం అన్నట్టుగా ఆనా అయితే ఆమె బ్రెయిన్లో ఆమె సన్ గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఏనైతే గొడవ పడిన వాళ్ళిద్దరిని కూడా పక్కకి తీసుకొని వెళ్ళిపోతాడు. సన్ యొక్క షూటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది స్మూత్గానే. షూటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సన్ మొహంలో ఒక చిన్న చిరునవ్వు అయితే వస్తుంది. ఆనా కూడా అతని మొహంలో ఉన్న ఆ స్మైల్ని చూసి కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత సన్ మాటలు రాని ఒక లేడీ ఇబ్బంది పడుతూ ఉండడంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ మాటలన్నీ అర్థం
అర్థమవుతూ ఉన్నట్టుగా ఆవిడకి సహాయం చేయడంతో ఆనకి ఒక చిన్న డౌట్ వస్తుంది. ఏంటి నీకు సైన్ లాంగ్వేజ్ కూడా వచ్చా అని అడుగుతుంది. నాకు సైన్ లాంగ్వేజ్ రావడం ఏంటి, నాకు ఆ లాంగ్వేజ్ ఏమి రాదని చెప్తాడు. మరి అయితే ఆ లేడీ నీకు ఏం చెప్పాలనుకుంటుందో అన్నిటిని సరిగ్గా అర్థం చేసుకొని ఎలా నువ్వు రియాక్ట్ అవ్వగలిగావు అని అడిగినప్పుడు నాకు సైన్ లాంగ్వేజ్ కొంచెం బాగానే వచ్చులే అని మళ్ళీ మాటనైతే తిరగేస్తాడు. ఈ పాయింట్ నుంచి అయితే ఆనాకి ఎందుకో సన్ పైన బాగా అనుమానం పెరిగిపోతుంది. అతని క్యారెక్టర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆతృత, ఎక్సైట్మెంట్ కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఆనా ఇంకా టప్ టప్ మాటల్లో మనకి తెలుస్తుంది ఆనా ఈ విలేజ్కి ఒకరి గురించి స్టోరీ రాయడానికి వచ్చిందంట. తను ఇంకెవరి గురించో కాదు, సన్ గురించే స్టోరీ రాయాలనుకుంటుంది. ఆరోగెంట్ స్టార్ యొక్క క్యారెక్టర్ కొంచెం కొత్త, ఇంకా ఇంప్రెసివ్ ప్లస్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో ఆనా కూడా అతని క్యారెక్టర్ గురించిన ఇంకొన్ని డీటెయిల్స్ని తెలుసుకొని ఆమె స్టోరీలో రాసుకుందంటే ఎక్కువ మంది వ్యూవర్స్ ఆమె స్టోరీని ఇష్టపడతారేమో అని ఆనా అయితే అనుకుంటుంది. అందుకే 24 గంటలు కూడా సన్ చుట్టూని తిరుగుతుంది. రాత్రి బ్రౌని పీట్తో మాట్లాడుతూ మీ వీడియో ఎంతవరకు వచ్చిందని అడిగినప్పుడు షూటింగ్ మొత్తం అయిపోయింది, ఇంకా ఎడిటింగ్ మాత్రమే చేయాలి. ఇవాళ రాత్రి కూర్చొని నేను ఎడిటింగ్ చేస్తాను, నాకు కొంచెం కంపెనీ ఇస్తావా, నాతో పాటు నువ్వు కూడా ఎడిటింగ్లో హెల్ప్ చేయొచ్చు కదా ప్లీజ్ అని అడుగుతాడు. కంపెనీ ఇవ్వడంలో ఏముంది, చిన్న హెల్పే కదా, ఎడిటింగ్లో నీకు ఏం హెల్ప్ కావాలని నన్ను అడుగు, నేను చేసి పెడతా అని బ్రౌనీ అయితే ఉంటుంది. కానీ అదే టైంకి కేన్ అయితే అక్కడికి వచ్చి పీట్ వీడియో షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయిందన్నావు, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నామని అడుగుతాడు. అంతే, పీట్ ఇక్కడ దెబ్బకి బయటపడతాడు. యాక్చువల్లీ పీట్ ఇంకొంచెం సేపు బ్రౌనీతో ఉండాలనుకుంటున్నాడు. బ్రౌనీ ఒక కంపెనీ అతనికి నచ్చుతుంది కాబట్టి బ్రౌనీని అతని పక్కన ఇంకొంచెం సేపు ఉంచుకోవాలనుకున్నాడు. కేన్ అడిగిన ఈ క్వశ్చన్ వల్ల పీట్ అయితే రెడ్ హ్యాండెడ్గా అబద్ధం చెప్పాడని బ్రౌనీకి దొరికిపోవడంతో బ్రౌనీ అతన్ని ఫన్నీగా కొడుతుంది. కాకపోతే బ్రౌనీ ఇప్పుడు సిగ్గుపడాలా, మురిసిపోవాలా, ఏం రియాక్షన్ ఇవ్వాలో బ్రౌనీకి కూడా తెలియక అదొకలాగా మొహాన్ని ఎత్తి పెడుతుంది. వీళ్ళు షూట్ చేసి అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియో అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయినా సరే వాళ్ళు నమ్మకాన్ని కోల్పోకుండా సెకండ్ వీడియోని కూడా అంతే కష్టపడి షూట్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఇనీషియల్గా ఆ వీడియోకి కూడా సింగిల్ డిజిట్ కౌంట్ వ్యూసే వస్తాయి. అయినా సరే వాళ్ళు వాళ్ళ పట్టుదలని అలానే ఉంచుకుంటారు. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ వాళ్ళ యొక్క వ్యూ కౌంట్ చాలా భారీగా పెరిగిపోతుంది. 10,000 20,000 అంటూ ఆఖరికి ఆ వీడియో అయితే 1 lakh వ్యూస్ని టచ్ చేస్తుంది. అప్లోడ్ అయిన ఆ సెకండ్ వీడియోని ఇంకో పక్క కూర్చొని బ్రౌనీ కూడా తన ల్యాప్టాప్లో చూసేస్తూ ఉంటుంది. ఓ పక్క వీడియో చూస్తూ ఇంకొక పక్క కామెంట్స్ కూడా చదువుతూ ఉంటుంది. చూస్తే ఆ కామెంట్స్ అన్నీ కూడా హేట్ కామెంట్సే ఉంటాయి. బ్రౌనీకి ఇంకా ఒళ్ళు మండి ప్రతి ఒక్క హేట్ కామెంట్కి కూడా తన స్టైల్లో రిప్లై ఇవ్వడం మొదలు పెడుతుంది. పక్కన కూర్చున్న ఆనా మాత్రం నువ్వు ఎన్ని హేట్ కామెంట్స్కి మాత్రం రిప్లై ఇస్తావు, చూసిన కామెంట్స్ అన్నీ కూడా హేట్తో నిండే ఉన్నాయి, అందరికీ రిప్లై ఇచ్చుకుంటూ పోతే నీ ఎనర్జీనే పోతుంది, అంతకుమించి మీ ఫేవరెట్ స్టార్ యొక్క ఇమేజే డ్యామేజ్ అవుతుంది, ఇలా చేయొద్దని అంటుంది. అయినా కూడా బ్రౌనీ మాట వినిపించుకోకుండా ప్రతి ఒక్కరి కామెంట్కి ధీటుగా రిప్లై ఇవ్వడం మొదలు పెడుతుంది. కానీ ఒక్కడితో మాత్రం చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఆ కామెంట్ సెక్షన్ ని ఇద్దరు కూడా బద్దలు కొట్టేస్తారు. బ్రౌనీ హేట్ కామెంట్ చేసే ఒక్కడికి ఛాలెంజ్ ని విసురుతుంది. మేము ఇప్పుడు సన్తో కలిసి ఒక విలేజ్ లో షూటింగ్ చేస్తూ ఉన్నాము, నీకు సన్ గురించి నిజంగా తెలుసుకోవాలని ఉంది, వాడు నిజంగా చెడ్డవాడు కాదు, అతను చాలా మంచివాడని నీకు తెలుసుకోవాలని ఉందంటే ఈ విలేజ్ కి వచ్చాయని పబ్లిక్ గా అడ్రస్ ని కూడా ఇచ్చేసి ఇవ్వకూడని హేటర్ కి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ ఇంకా ఇంటి అడ్రస్ మొత్తాన్ని కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు బ్రౌనీ టెన్షన్ పడుతుంది, వాడెక్కడ నిజంగా వచ్చేస్తాడేమో అని. బ్రౌనీ వాళ్ళ అడ్రస్ పెట్టి మరి రా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేను చూసుకుందామని ఛాలెంజ్ విసరడంతో హేట్ కామెంట్ పెట్టే సన్ యొక్క యాంటీ ఫ్యాన్ అయిన గ్రే అనే ఈ అబ్బాయి అయితే ఆఖరికి వాళ్ళ విలేజ్ కి రానే వచ్చేస్తాడు. యాక్చువల్గా ఈ గ్రే ఒకప్పట్లో బ్రౌనీలానే సన్ యొక్క చాలా పెద్ద ఫ్యాన్ అంట. కానీ ఒకరోజు గ్రే సన్ని కలిసి ఆపర్చునిటీని పొందాడు. సన్తో చాలా మంచిగా మాట్లాడి అతనికి ఒక గిఫ్ట్ని కూడా ఇద్దామని అనుకున్నాడు. కానీ సన్ మాత్రం అలా అనుకోలేదనుకుంటా. సన్ తన ఫ్యాన్ అయిన గ్రేతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. అతను తెచ్చిన గిఫ్ట్ని కూడా యాక్సెప్ట్ చేయనని మొహమ్మద్ చెప్పేయడంతో ఆ పాయింట్ నుంచి గ్రే అయితే సన్ యొక్క ఫ్యాన్ నుంచి కంప్లీట్గా యాంటీ ఫ్యాన్గా మారిపోయి అతని యొక్క ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ బాక్స్లో హేట్ కామెంట్స్తో నింపేస్తూ ఉన్నాడు. గ్రే ఇక్కడికి వస్తే వచ్చాడు, కానీ సన్ షూటింగ్ చేస్తూ ఉన్న టైంలో అక్కడే షూటింగ్ లొకేషన్ దగ్గరే నుంచొని సన్ గురించి తప్పుగా బ్రెయిన్లో ఆలోచించడం మొదలు పెడతాడు. దానివల్ల సన్ యొక్క కాన్సన్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింటుంది. అతను షూటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోతాడు. ఈ బ్రౌనీ పైన అరుస్తూ అసలు నువ్వు ఎందుకు ఈ పనిని చేసావు, దీనివల్ల ఇప్పుడు మేము షూటింగ్ చేయలేకపోతున్నామని అన్నప్పుడు బ్రౌనీ అయితే కళ్ళంట నీళ్లు పెట్టుకొని మరీ సారీ అడుగుతుంది. పాపం అమ్మాయి ఏడుస్తుంటే పీట్ మనసు కరిగిపోతుంది. కానీ సన్ యొక్క మనసు అస్సలు కరగదు. బ్రౌనీని చాలా దారుణంగా తిట్టి అందరి ముందు కూడా అవమానిస్తాడు. పాపం ఏడుస్తూ ఉన్న ఒక అమ్మాయిని ఇంకా ఎందుకలా తిడుతూ ఉన్నావు, నీకు బుద్ధి లేదా ఏంటి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలియదా అని ఆనా సన్ని తిట్టడం మొదలు పెడుతుంది. అయినా కూడా సన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ సీన్ మొత్తాన్ని కూడా దూరం నుంచి గ్రే అయితే రికార్డ్ చేస్తూ ఉంటాడు. సో దట్ సన్ని అతను ఫ్యూచర్లో ఏదో ఒకలాగా ఎక్స్పోజ్ చేద్దామని. ఆ వేస్ట్ ఫెలో వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడని ఆనా నోటీస్ చేయడంతో ఆనా వాడి దగ్గరికి వచ్చి నువ్వు ఈ వీడియోని వెంటనే డిలీట్ చేయి, ఇంకిక్కడి నుంచి వెళ్ళిపో, సన్ని ఇబ్బంది పెట్టడం ఆపే అని అడుగుతుంది. అయినా సరే నీకు నా గురించి ఏం తెలుసు, నాకు ఏం జరిగిందో నీకు ఏమీ తెలీదు, మరి నా గురించి ఏమీ తెలియనప్పుడు సన్ గురించి కూడా ఏమీ
ఏమీ తెలియనప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చి బిల్డప్ ఇస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆయన వాడి స్టోరీ మొత్తాన్ని కూడా వాడికే వినిపించడం మొదలు పెడుతుంది. అవును, ఈ గ్రే ఒకప్పుడు బాగా చదువుకునే అబ్బాయి, కాకపోతే సన్ యొక్క వీడియోస్ అన్ని చూసి సన్ యొక్క ఫ్యాన్గా మారాడు. అప్పటికి కూడా బాగా చదువుకున్నాడు, కాకపోతే ఒక పాయింట్లో సన్ యొక్క ఫ్యాన్ క్లబ్ అని ఒక క్లబ్ని అయితే స్టార్ట్ చేశాడు. ఆ ఫ్యాన్ క్లబ్ కోసం జనాలందరినీ పోగేసి ఫ్యాన్ క్లబ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల నువ్వు నీ స్టడీస్ పై నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడం మొదలు పెట్టావు. ఒకప్పుడు ఎంత బాగా చదువుకునేవాడివి, ఇప్పుడు అసలు చదువు గురించి పూర్తిగా మర్చిపోయావు. ఇది మీ పేరెంట్స్ నోటీస్ చేశారు. మీ పేరెంట్సే సన్ దగ్గరికి వచ్చి మాట్లాడారు దట్ నా కొడుకు ఎప్పుడైనా మీ దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పుడు అతనితో రూడ్గా బిహేవ్ చేయండి. కనీసం అలా చేస్తే అన్న గ్రేకి మీ పైన ఇంట్రెస్ట్ పోతుంది. ఈ ఫ్యాన్ క్లబ్ జనాల గోల అని అంతా వదిలేసి మళ్ళీ బుద్ధిగా చదువుకుంటాడేమో అని వాళ్ళ పేరెంట్స్ హీరోని అంతలాగా రిక్వెస్ట్ చేయడంతోనే గ్రేతో ఆ రోజు సన్ అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఇవన్నీ చెప్తూ ఉన్నావు, నీకు వీటన్నిటి గురించి ఎలా తెలుసని అడిగినప్పుడు నేను నీకు చెప్పాల్సింది చెప్పేశాను, ఇంకా రీక్వెషన్ చేయడం మానేసి తప్పు ఇప్పటికన్నా తెలుసుకుంటే వెళ్ళి సన్ని సారీ అడుగు, అంతకుమించి నన్ను ఇంకా క్వశ్చన్లు ఏమి అడగకు, నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఆనా అంటుంది. తర్వాత ఆనా సన్ వెనకాల పడి అసలు నువ్వు బ్రౌనీతో మాట్లాడిన తీరు నాకు ఇవాళ అస్సలు నచ్చలేదు, నువ్వు వెంటనే బ్రౌనీ దగ్గరికి వెళ్ళి సారీ అడగాలని సన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అదే టైంకి ఇద్దరు మోటార్ బైకర్స్ అయితే ఆనాని గుద్దేసేలా వస్తారు. ఆనాని పక్కకి జరగమని సన్ అయితే చెప్తాడు, కానీ ఆనా మాత్రం నేను జరగనంటే జరగను, నువ్వు బ్రౌనీకి సారీ చెప్తేనే జరుగుతానని ఒక ఫిట్టింగ్ పెడుతుంది. ఆ రెండు మోటార్ బైక్స్ చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి. ఆనా ఏమో మొండిగా అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంకా సన్కి వేరే ఆప్షన్ లేక ఆనా దగ్గరికి వెళ్ళి ఆనాని సేఫ్గా ఆ ప్లేస్ నుంచి అయితే పక్కకి లాగే గెలుగుతాడు కరెక్ట్ టైంకి. ఆనా మాటలతో ఇప్పుడు సన్ని షాక్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే ఆనాకి సన్ దగ్గర ఒక సూపర్ పవర్ ఉందన్న విషయం తెలుసంట. ఆ సూపర్ పవర్ని నువ్వు జనాలందరికీ మంచి చేయడానికి వాడచ్చు కదా, నీ సూపర్ పవర్ని ఎందుకు నువ్వు ఒక శాపంగా భావిస్తూ ఉన్నావని అలా మాట్లాడడంతో ఒక్కసారిగా సన్ అయితే షాక్ అయిపోతాడు. వెయిట్ అసలు నేను నీకు ఒక్కసారి కూడా నా దగ్గర పవర్స్ ఉన్నాయన్న విషయాన్ని చెప్పలేదు పీట్, నువ్వేమన్నా చెప్పావని చూస్తే పీట్ కూడా చెప్పలేదని అంటాడు. మరి ఆనాకి పవర్స్ గురించి ఎలా తెలిసింది అని సన్ ఇంకా ఆశ్చర్యంలోనే ఉంటాడు. ఆనా ఏదో ఒకలాగా ఎస్కేప్ అవడానికి ఒక కట్టు కథ, ఒక స్టోరీని అయితే అల్లేస్తుంది. ఆనా ఒక స్టోరీ బుక్ చదివేదంట. ఆ స్టోరీ ఒక లేడీ గురించి. ఆ లేడీ దగ్గర కూడా ఒక సూపర్ పవర్ ఉండేది. ఆవిడ ఎవరి చేతిని టచ్ చేసినా సరే ఒకప్పటి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ మొత్తము కూడా ఆవిడకి తెలిసిపోతుంది. ఇంకా ప్రెసెంట్లో వాళ్ళు ఎటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నారో, వాళ్ళ లైఫ్ యొక్క హ్యాపీనెస్, సారో, ఇంకా పెయిన్ అన్నిటి గురించి ఆ లేడీకి తెలిసిపోతుందని ఏదో ఒక స్టోరీని అయితే చెప్తుంది. అయినా సరే నువ్వు ఇప్పుడు నీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఇబ్బంది పడుతున్నావో నాకైతే అసలు తెలీదు, కానీ నేను నీ పక్కనే ఉంటూ నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ని అవ్వాలనుకుంటున్నాను, నీకు ఒక రిలీఫ్, స్ట్రెస్ బస్టర్ అవ్వాలనుకుంటున్నానని చాలా కూల్గా మాట్లాడుతుంది. యాంటీ ఫ్యాన్ అయిన గ్రే కూడా సన్ దగ్గరికి వచ్చి ఆ రోజు మీరు నాతో రూడ్గా బిహేవ్ చేసిన టైం నుంచి నేను మీ ఫ్యాన్ నుంచి యాంటీ ఫ్యాన్గా మారిపోయాను, కాకపోతే మా పేరెంట్స్ వల్ల ఇదంతా జరిగిందన్న విషయాన్ని నాకు ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు, కనీసం మీరు చెప్పలా, మా పేరెంట్స్ కూడా చెప్పలేదు. ఈ విషయం నాకు ఇవాళే తెలిసింది, అది కూడా మిస్ ఆనా వల్లే తెలిసింది. ఆనాకి నేను ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గానే ఉంటాను ఈ విషయం నాకు ఇప్పటికన్నా తెలియజేసినందుకని చెప్పి ఫైనల్గా సన్కి సారీ చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఆనాకి ఈ విషయాలన్నీ ఎలా తెలిసినాయి అని సన్ కూడా ఆశ్చర్యపోయి స్ట్రైట్గా ఆనా దగ్గరికి వచ్చి ఈ క్వశ్చన్ని అడుగుతాడు, గ్రే పాస్ట్ గురించి నీకు ఎలా తెలిసిందని. ఆనా ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గానే ఉండిపోతుంది. సన్ అడుగుతాడు, ఇందాక నువ్వు నా పక్కన ఉండి నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ అవుతానని అన్నావు కదా, ఆ మాటలకి అర్థమేంటో కొంచెం అర్థమయ్యేలాగా చెప్తావా, నువ్వు నిజంగా నా పక్కనే ఉంటావా, నాతోనే ఉంటావా అని అడుగుతాడు. అదేంటి సార్ గారు మా దగ్గరికి వచ్చి క్వశ్చన్లకి ఆన్సర్లు కూడా అడుగుతారా ఏంటి, అయినా మీకు బ్రెయిన్ రీడింగ్ పవర్ ఉంది కదా, ఇప్పుడు నా బ్రెయిన్లో ఏం ఆన్సర్ రన్ అవుతుందో కూడా తెలుసుకోగలుగుతావు అనుకుంటా, ఎందుకు నువ్వు మళ్ళీ నన్ను అడుగుతున్నావు అని అడిగినప్పుడు నేను అందరి బ్రెయిన్స్ని రీడ్ చేయగలను ఎక్సెప్ట్ నీది, నీ ఒక్కదాని బ్రెయిన్లో ఏం నడుస్తుందో నాకు అసలు ఇప్పటి వరకు కూడా తెలియట్లేదని అనడంతో, అయ్యా అవునా నిజంగా ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదే, ఈ విషయం నాకు కొంచెం ముందే చెప్పుంటే నా మనసులో నేను బూతులు తిట్టుకునేదాన్ని కదా, అనవసరంగా నాకు ఇప్పుడు ఇంత లేట్గా తెలియజేసావని వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న టామ్ అండ్ జెర్రీ గొడవ జరుగుతుంది. ఈ ప్రాసెస్లో సన్ చేతి మీద ఐస్ క్రీమ్ పడిపోవడంతో హ్యాండ్ వాష్ చేయడానికి అతను పక్కకైతే వెళ్తాడు. అదే టైంకి టప్ అయితే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మన స్టోరీ సెలెక్ట్ అయిపోయింది, నీ స్టోరీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవబోతుంది, అయినా సరే నువ్వు ఒక మాస్టర్ ప్లాన్ వేసే కదా ఇక్కడికి వచ్చావు, వాడి గురించి తెలుసుకుందాం అనుకున్నావు, అందుకే వాడికి దగ్గర అయ్యావు, ఇప్పుడు వాడికి దగ్గర అవుతూ ఉన్నావు, వాడి గురించి ఇంకా తెలుసుకొని మన స్టోరీని బ్లాక్ బస్టర్ హిట్ చేయని ఏదేదో పిచ్చోడ్లాగా వాగుతూ ఉంటాడు. ఆనా అయితే కంప్లీట్ షాక్లో వాడి మొహం వైపు చూస్తూ ఉంటుంది. అదే టైంకి హ్యాండ్ వాష్ చేసుకొని సన్ కూడా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరి మాటల్ని వినేసి చిన్న మిస్అండర్స్టాండింగ్ అయితే చేసుకుంటాడు. సన్ ఆనా నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు కాబట్టి తను చాలా డిసప్పాయింట్
డిసప్పాయింట్ అయ్యి ఉంటాడు. నేను నిన్ను అందరు అమ్మాయిలాగా ట్రీట్ చేయలేదు, అందరు అమ్మాయిల కన్నా నువ్వు కొంచెం డిఫరెంట్ అని అనుకున్నాను, కానీ నువ్వు ఇవాళ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసావు. ఖచ్చితంగా నువ్వు అందరు అమ్మాయిలానే జస్ట్ నాకు దగ్గర అయ్యింది ఫేమ్ ఇంకా పాపులారిటీ కోసం మాత్రమే. నాకు దగ్గర అయితే నీ స్టోరీ వర్క్ మొత్తం కూడా పూర్తయిపోతుంది, ఇంకా నీకు కావాల్సింది కూడా అదే అని నాకు ఇవాళ అర్థమైంది. కాబట్టి ఇంకా నీ మొహం కూడా నాకు చూపించడానికి ట్రై చేయొద్దని సన్ తన బెస్ట్ ఫ్రెండ్ పీట్ని తీసుకొని పర్మనెంట్గా ఈ విలేజ్ని వదిలేసి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాడు. అలా సన్ ఇంకా పీట్ వీళ్ళిద్దరూ కూడా నెక్స్ట్ కొన్ని డేస్ వరకు డిఫరెంట్ ట్రావెల్ లొకేషన్స్ని ఎక్స్ప్లోర్ చేసి డిఫరెంట్ డెస్టినేషన్స్ని రీచ్ అయ్యి బోల్డ్ అన్ని ట్రావెల్ షూట్ వ్లాగ్స్ అన్ని కూడా చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సన్ ఇంకా పీట్ అడవి ప్రాంతంలో క్యాంపింగ్ చేస్తూ ఉన్న టైంలో ఆనా ఇంకా బ్రౌనీ వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ ఎంతో దూరం నుంచి వాళ్ళిద్దరి కోసం అయితే ఇక్కడికి వచ్చేసి ఉంటారు. ఆనా ఇంకా స్ట్రైట్గా సన్ దగ్గరికి వచ్చి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని కన్ఫెస్ చేయడం మొదలు పెడుతుంది. స్టార్టింగ్లో నేను ఈ విలేజ్కి వచ్చింది నీ గురించి తెలుసుకొని స్టోరీ రాయడానికి మాత్రమే, కానీ నిదానంగా నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, నువ్వు అంతకు మించి నచ్చావు, నీ గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నాను, అందుకే నీకు దగ్గర అయ్యాను, నువ్వు నాకు బాగా నచ్చావు కాబట్టి ఎప్పుడు ప్రేమలో పడ్డానో కూడా నాకు తెలియదు, నీ ప్రేమలో అయితే పడిపోయాను. ఇప్పటికైనా నా మాటలపైన నీకు నమ్మకం కుదురుతుందా లేదా అని పాపం ఆనా ఎంత మాట్లాడుతూ ఉన్నా సన్ మాత్రం అసలు ఆ అమ్మాయి మాటల్ని వినిపించుకోకుండా క్యాంపింగ్ సైట్ దగ్గరికి అయితే వచ్చేస్తాడు. అలా ఆనా అడవిలోనే తప్పిపోతుంది. పీట్ సన్ని అడుగుతాడు, నువ్వేంటి ఆనాని అక్కడెక్కడో ఒంటరిగాని వదిలేసి ఇక్కడ వరకు వచ్చావేంటి? పాపం ఒంటరిగా అమ్మాయిని అలా అడవిలో వదిలేయకూడదు, ఇదిగో టార్చ్ లైట్, నువ్వు వెంటనే వెళ్ళి ఆనా ఎక్కడున్నా సరే వెతికి ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుందని సన్ అయితే పంపించేస్తాడు. సన్ ఆనా కోసం చాలా వరీ అయిపోతాడు. ఇంత చీకట్లో పాపం అమ్మాయికి ఏమైందో అని ఫస్ట్ టైం అతను ఇంతలాగా టెన్షన్ పడ్డం మనం చూస్తాము. టార్చ్ లైట్ పట్టుకొని ఆనా కోసం అన్ని చోట్ల వెతికేస్తాడు, కానీ పాపం ఆనా మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ఇంకో పక్క మనకి నాటి ఆనాని చూపిస్తారు. ఆనా ఒక చెట్టు వెనకాల దాక్కొని సన్ నా కోసం వెతుకుతున్నాడా లేదా, ఎంత బాగా వెతుకుతున్నాడా అని అన్ని విషయాల్ని నోటీస్ చేస్తుంది. యాక్చువల్గా ఆనానే కావాలని పీట్ ఇంకా బ్రౌనీతో ఈ ప్లాన్ వేసి ఉంటుంది. సన్ బాబు ఆనా పాపని ఇష్టపడుతూ ఉన్నాడా, నిజంగానే ప్రేమిస్తూ ఉన్నాడా, ఎంతలాగా కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు, ఆ అమ్మాయి కనిపించకపోతే ఎంతలా వరీ అవుతాడనే విషయాలన్నీ తెలుసుకోవడానికి ఆనా ఇలాంటి ఒక టెస్ట్ని పెట్టి ఉంది. ఆనా ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. సన్ అయితే ఆనా కోసం పిచ్చోడ్లాగా వెతికేస్తాడు. ఆనా ఇదంతా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మయ్య, వాడికి కూడా నేనంటే ఇష్టం అనుకునే లోపే ఆనా కాళ్ళకు ఒక దెబ్బ తగులుతుంది. ఈ లోపే సన్ అక్కడికి వచ్చి ఆనాకి దెబ్బ తగిలిందని చూసి ఆమెని ఉప్పు బండి ఎక్కించుకొని అయితే క్యాంపింగ్ సైట్ వరకు తీసుకొని వస్తాడు. మన ప్లాన్ వర్కౌట్ అయిందని పీట్ ఇంకా బ్రౌనీ లోపల చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. తర్వాత రోజు బ్రౌనీ స్ట్రైట్గా సన్ దగ్గరికి వచ్చి, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను, నన్ను క్షమించండి, ఫస్ట్ టైం మిమ్మల్ని లైఫ్గా కలుస్తున్నాను కాబట్టి అంతలాగా ఎక్సైట్ అయ్యాను, అయినా సరే మీకు అంత కోపం అని నాకు ఇంతవరకు తెలియదని పాపం బ్రౌనీ కూడా చాలా హర్ట్ అయినట్టు మాట్లాడుతుంది. బ్రౌనీ లాంటి ఒక లాయల్ ఫ్యాన్ గర్ల్ దొరకడం అదృష్టం. ఆ అమ్మాయి అతని చుట్టూ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండింది, అలాంటిది పాపం అమాయకమైన ఆ అమ్మాయి ఫీలింగ్స్ని హర్ట్ చేశాడు, ఆ అమ్మాయి మనసుని నొప్పించాడు కాబట్టి సన్ని బ్రౌనీని క్షమించమని అడుగుతాడు. అలా బ్రౌనీ సన్ యొక్క ఆరగెంట్ సైడ్ మాత్రమే కాకుండా అతని యొక్క కూల్ సైడ్ని కూడా చూడగలుగుతుంది. ఫైనల్గా ఏమి చెప్పాలనుకున్నామని చెప్పేసింది, అతని నోటి నుంచి కూడా సారీ చెప్పించేసుకుంది. బ్రౌనీ అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా అంతేకాకుండా మధ్యలో బ్రౌనీ ఇంకా పీట్ల రొమాన్స్ కూడా నడుస్తూ ఉంది. ఫైనల్గా వాళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకరు కన్ఫెస్ చేసుకొని లవ్ ట్రాక్ని కూడా నడిపించడం మొదలు పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ సీన్లోనే మనందరి యొక్క చిన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చేలా ఒక పెద్ద ట్విస్ట్ని అయితే రివీల్ చేస్తారు. యాక్చువల్లీ ఆనా ఇందాక చెప్పుంది కదా, తన ఒక స్టోరీ బుక్లో సూపర్ పవర్స్ ఉన్న లేడీ గురించి ఎప్పుడు చదువుతూ ఉండేదని. ఆ సూపర్ పవర్స్ ఉన్న లేడీ ఇంకెవరో కాదు, ఈ స్టోరీలో మన ఆనానే అంట. అవును, సన్కి ఎలా అయితే కంటి చూపుతో వేరే వాళ్ళ థాట్స్ని రీడ్ చేయగలిగే పవర్ ఉందో, ఆనా దగ్గరికి కూడా ఒకరి చేతిని టచ్ చేసి వాళ్ళ యొక్క పాస్ట్ మొత్తాన్ని తెలుసుకోవడమే కాక వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళు ఏం బాధల్ని అనుభవిస్తూ ఉన్నారన్న వాళ్ళ డీటెయిల్స్ అన్నిటినీ కూడా తెలుసుకోగలుగుతుంది. ఇదే రీజన్ వల్ల ఆనా గ్రే గురించిన అన్ని డీటెయిల్స్ని టక్క చెప్పి గ్రేతో పాటు సన్ని కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. సన్కి కూడా ఆఖరికి ఆనానే ఆ సూపర్ పవర్ లేడీ అన్న విషయం తెలుస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎలా అయితే సన్ ఆనా యొక్క థాట్స్ని రీడ్ చేయలేకపోతూ ఉన్నాడో, ఆనా కూడా సన్ యొక్క చేతిని పట్టుకున్నంత మాత్రాన అతని పాస్ట్ గురించి ఇంకా అతని యొక్క ప్రెసెంట్ బాధలన్నిటి గురించి తెలుసుకోలేకపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ అందరి మీద ప్రయోగించడం అవుతుంది, కానీ వీళ్ళిద్దరు అసలు ప్రయోగించుకోలేకపోతున్నారు. అసలు ఆనా పవర్స్ ఎందుకు సన్ పైన పని చేయట్లేదని ఒక పాయింట్ ఆనా బ్రెయిన్లో రావడం వల్లే ఆనా ముందు సన్ని కలవాలనుకుంది, సన్ గురించిన స్టోరీని కూడా రాయాలనుకొని ఈ విలేజ్కి వచ్చి సన్కి దగ్గర అయ్యింది. ఆఖరికి అతని ప్రేమలో కూడా అనుకోకుండా పడిపోయింది. కానీ ఇద్దరి దగ్గర ఉన్న సూపర్ పవర్స్ వల్ల వాళ్ళ జీవితం మొత్తంలోనూ వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడి ఉన్నారు.
కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక కపుల్గా మారిన తర్వాత వాళ్ళ పవర్స్ వాళ్ళ మీద పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఇక పైన చాలా ప్లెజెంట్ లైఫ్ని లీడ్ చేయబోతూ ఉన్నారన్నట్టుగా చూపించి ఈ స్టోరీని హ్యాపీగా ఎండ్ చేస్తారు. మూవీ లాస్ట్లో రివీల్ అయిన అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ స్టోరీ మొత్తం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకొని మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.